హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? టీ కాఫీలు తాగారా? మేమైతే ఇంకా లేదండి. ఇప్పుడు అంట్లో తోమేసి పుదీనాను తోటకూర తీసుకున్నా. ఇలా ఆదివారంగా తోటకూర ఏంది అనుకుంటున్నారా? ఏంటంటే ఇది లేత ఆకుకూర తెచ్చాడు మా ఆకుకూరల అబ్బాయి. అందుకని తింటే కళ్ళకి ఇంకా చాలా మంచిది కదా. చికెన్ తర్వాత సంగతి. ఇంకా ఈరోజు అయితే నేను తోటకూర చట్నీ చేస్తున్నా. తర్వాత పుదీనా కూడా ఫ్రెష్గా ఉంటే తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నానంటే పుదీనా అదే ఉసిరికాయ చట్నీ తిన్న కాడ నుంచి ఒకటే దగ్గు తగ్గట్లేదు. అందుకని పుదీనా రసం తాగుదామని తీసుకున్నా. రోజు కొంచెం అల్లం వేసి పుదీనా రసం తాగితే దగ్గు తగ్గిపోయింది, గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గిద్ది ఫ్రెండ్స్. అందుకని అంతకుముందు అయితే రోజు వాడేదాన్ని, ఈ మధ్యలో మానేసా. అది సీక్రెట్ తెలుసా? పుదీనా రసం రోజు తాగితే జుట్టు కూడా తెల్ల జుట్టు రాదండి. జుట్టు ఎప్పుడు నల్లగా ఉంటుంది. మాకు కొంచెం ఏజ్ పెరిగినా కూడా పుదీనా రసం రోజు తాగటం వల్ల తెల్ల జుట్టు రాదు, జుట్టు నల్లగా బాగుండదండి. మేము ఆ హెయిర్ ఆయిల్ అది ఇది మట్టి మశానం ఆడే కన్నా రోజు పుదీనా జ్యూస్ తాగండి. కొంచెం ఆమ్లా కూడా వేసుకొని దాంట్లో పుదీనాలోనే కొంచెం ఆమ్లా వేసుకొని మిక్సీ పెట్టి తాగితే జుట్టు నల్లగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా మంచిది అన్నమాట. అది ఫ్రెండ్స్ పొద్దుటి నుంచి వీడియో పెడతాం అనుకున్నా, కుదరలేదు. ఎప్పుడెప్పుడు పెడదామా అని ఇంకా అంట్లో తోమేసి ఈ చిన్న రీల్స్ తీస్తున్నా. సరేనా? ఈరోజైతే మాకు లంచ్లోకి అయితే మా వాళ్ళు చికెన్ తెచ్చుకుంటారుగా, నేనైతే తోటకూర చట్నీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుపోయి కొంచెం పుదీనా రసం తాగుతా. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా, మీ బాజీ.